ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? మీకు చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒక తోటలో ఒక కొబ్బరి చెట్టు ఉందంట. ఆ కొబ్బరి చెట్టుకు 2 కొబ్బరికాయలు ఉన్నాయంట. ఒకరోజు ఒక కొబ్బరికాయ కింద పడి పక్కనే ఉన్న బురద గుంటలో పడిపోయిందంట. అప్పుడు చెట్టుకున్న కొబ్బరికాయ ఆ బురదలో ఉన్న కొబ్బరికాయని చూసి హేళన చేసిందంట. ఎగతాళిగా నవ్విందంట. నేను చెట్టు పైన ఉన్నాను, నువ్వు బురద గుంటలో ఉన్నావు, ఇంకా నీ స్థానం అక్కడే, ఇంకా నువ్వు పైకి రావు అని నవ్విందట. అప్పుడు బురదలో ఉన్న కొబ్బరికాయ ఆ మాటలకి చాలా బాధపడిందట. ఆ మరుసటి రోజు ఉదయం చెట్టు యజమాని వచ్చి ఆ చెట్టుకున్న కొబ్బరికాయను తీసుకెళ్తున్నాడట. ఆ యజమాని చేతిలో ఉన్న కొబ్బరికాయ మళ్ళీ బురద గుంటలో ఉన్న కొబ్బరికాయని చూసి, నువ్వు ఇక అంతే, నేను చెప్పాను కదా, నువ్వు ఇక అంతే, నువ్వు ఇక పైకి రావు, నువ్వు బురద గుంటలోనే ఉంటావు. నేను చూడు, నన్ను దేవుడి దగ్గరికి గొప్పగా ఉపయోగించుకోవడానికి నన్ను తీసుకెళ్తున్నారు, నువ్వు బురద గుంటలోనే ఉన్నావు అని హేళనగా నవ్వి మళ్ళీ ఎగతాళి చేసిందట. అప్పుడు ఆ బురదలో ఉన్న కొబ్బరికాయ చాలా బాధపడిందట. ఈ యజమాని తీసుకెళ్ళిన కొబ్బరికాయను వాళ్ళు వండుకొని, కూరలో వండుకొని వాళ్ళు తినేశారట. కానీ బురదలో ఉన్న కొబ్బరికాయ మాత్రం కొద్ది రోజులకు మొక్కగా మారి, అది మొలకెత్తి మొక్కగా మారి, చెట్టుగా మారి వేల కొబ్బరికాయలను ఇచ్చిందట. అందుకే ఎవరి స్థానాన్ని, ఎవరి స్థాయిని వేలెత్తి చూపించకూడదు. ఎవరి స్థాయిని కూడా మనం నిర్ణయించకూడదు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఏలు పెట్టి ఎదుటివారిని చూపిస్తే 4 వేళ్ళు మనల్నే చూపిస్తాయి. అంతకు మించి నవ్విన నాపచేనే పండుతుంది అంటారు కదండి. ఈ కథలో నీతి అయితే అదే. ఆ యజమాని తీసుకెళ్ళిన కొబ్బరికాయ బురదలో ఉన్న కొబ్బరికాయని ఎగతాళి చేసింది. కానీ తన ఆహారమై ఆ రోజుతోనే అయిపోయింది. కానీ బురదలో ఉన్న కొబ్బరికాయ మాత్రం అది మొలకెత్తి మొక్కగా మారి ఎన్నో కొబ్బరికాయలను ఇచ్చింది. ఎవరి స్థాయిని కూడా మనం నిర్ణయించకూడదు. ఎవరిని కూడా ఎగతాళిగా, చులకనగా మాత్రం